ఢిల్లీ హైకోర్టు సెకండ్ సీనియర్ మోస్ట్ జడ్జ్ జస్టిస్ యశ్వంత్ వర్మ ఈయన ఇంట్లో కొద్ది రోజుల క్రితం ఒక ఫైర్ యాక్సిడెంట్ అయిందంట. ఆ ఫైర్ యాక్సిడెంట్ సందర్భంగా కట్టల కొద్దీ క్యాష్ దొరికాయని చెప్పి కొన్ని న్యూస్ వైరల్ అవుతున్నాయి. దాంతో ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది. ఇంత పెద్ద జడ్జి, ఢిల్లీ హైకోర్టులో సెకండ్ సీనియర్ మోస్ట్ జడ్జి అనమాట. ఈయన ఇంట్లో ఇంత క్యాష్ ఎలా దొరికింది, దాని మీద ఆల్రెడీ జ్యుడిషియరీ వాళ్ళు ఇన్హౌస్ ఎంక్వైరీ కూడా స్టార్ట్ చేశారు ఆ ఇన్సిడెంట్ మీద. దానికి సంబంధించి ఇప్పుడు ఒక మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవుతుంది. ఏంటంటే రీసెంట్గా ఆ ఇన్సిడెంట్ తర్వాత ఈయన్ని అలహాబాద్ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేశారు జడ్జిగా. కేవలం ఆ ఇన్సిడెంట్ వల్ల సుప్రీంకోర్టు కొలీజియం వాళ్ళు ఈయన్ని ట్రాన్స్ఫర్ చేశారని చెప్పి ఒక ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతుందన్నమాట. సుప్రీంకోర్టు దీనికి సంబంధించి నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఇది కంప్లీట్గా రూమర్, మిస్ఇన్ఫర్మేషన్. ఆ ఇన్సిడెంట్కి ఏదైతే ఆయన ఇంట్లో క్యాష్ దొరికిందన్న ఎలిగేషన్ ఉందో ఆ ఇన్సిడెంట్కి దీనికి సంబంధం లేదు ఆయన ట్రాన్స్ఫర్కి. అయితే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ ఏదైతే జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగి క్యాష్ కట్టలు కట్టలు బయటపడ్డాయన్న ఒక రూమర్ ఏదైతే స్ప్రెడ్ అవుతుందో దానికి సంబంధించి కొన్ని వీడియోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించి ప్రజల్లో ఖచ్చితంగా ఒక అనుమానం అయితే బయలుదేరింది. జ్యుడిషియరీ నిజంగా ఖచ్చితంగా నిక్కచ్చిగా ఉందా, లేదా వీళ్ళలో కూడా ఇలా లంచగొండలు ఉన్నారా అనే క్వశ్చన్ మాత్రం అందరిలో బయలుదేరింది.